ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించాను కదా, అదే పీసెస్ని ఈరోజు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైపింగ్కి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పులో పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ క్లాత్ మిడిల్లో పైపింగ్ థ్రెడ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ మొత్తం తయారు చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ ఓపెన్ కనుక ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కనుక ఫ్రంట్ ఇలా ఓపెన్ చేయకుండా ఇలా ఉంచుకోవాలండి. కట్ చేసేటప్పుడు ఉంచాం కదా, దీనికి ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్కి ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్కి పైన లైనింగ్ వచ్చే విధంగా పైపింగ్ మిడిల్లోకి వెళ్ళే విధంగా పెట్టుకొని ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ కుట్టు పైనుంచి కుట్టు వేసుకోవాలండి. ముందు పైపింగ్ తయారు చేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైనుంచి కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కార్డ్స్ ఇచ్చుకోవాలండి. టర్న్ చేసే దగ్గర రౌండ్ వచ్చిన దగ్గర చిన్న చిన్న కార్ట్లు ఇచ్చుకుంటే టర్న్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి లేకుండా ఉండటం కోసం. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ రెడీ అయిందండి. ఫ్రంట్ 1/2 పీస్ రెడీ అయింది. ఇప్పుడు పక్కన సైడ్ పీసెస్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీనికి ఈ పై పీస్ని బ్యాక్ సైడ్, పై పీస్కి బ్యాక్ సైడు లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ కుట్టుకోవాలి.
ఈ విధంగా రెండు ఫ్రంట్లు కూడా లైనింగ్ పీస్ అనేది మెయిన్ పీస్కి జాయిన్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. మనము లైనింగ్ పీస్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కనుక లైనింగ్ పీస్కి ఏ విధంగా అయితే వస్తుందో అంత ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ షేప్స్ అనేది ఇలా ఫ్రంట్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. రెండు మెయిన్ పీస్లు ఒక సైడ్ ఉన్నట్టు పైకి కిందకి లైనింగ్ క్లాత్ ఉన్నట్టు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఆపోజిట్గా జాయిన్ చేసుకోవాలి. ఈ డబల్ స్టిచ్ అనేది పైనుంచి వేసుకోవాలండి, ఎందుకంటే లేకుండా ఉండటం కోసం, ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం. ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇవి బ్యాక్ పార్ట్స్ అండి, బ్యాక్ ఓపెన్ కదా, అందుకు ఇవి బ్యాక్ పార్ట్స్. ఇవి ఈ విధంగా బ్యాక్ ఓపెన్ ఉంటుంది. నార్మల్ బ్లౌజ్కి అయితే మనము బ్యాక్ ఇది క్లోజ్ ఉంటుంది కదండి, ఇది బ్యాక్ ఓపెన్ కనుక ఇది ఓపెన్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనం తీసుకుంటే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా కుట్టాలని చూపిస్తాను చూడండి. దీనికి కూడా ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకొని ఇలాగ ఆపోజిట్ సైడ్ లైనింగ్కి ఆపోజిట్ సైడ్ ఇలా పైపింగ్ని యాడ్ చేసుకోవాలి. ఒకే సైడ్ యాడ్ చేసేస్తే రెండు ఒకే వైపు వచ్చేస్తాయండి. ఇలాగ ఆపోజిట్ సైడ్ చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఈ కింద వైపు కూడా పైపింగ్ వేసుకోవాలి నడుము దగ్గర. దీన్ని కూడా ఇలాగ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని నడుము దగ్గర పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెయిన్ పీస్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ కూడా ఫ్రంట్ లాగండి, మెయిన్ పీస్ కింద ఉంటుంది, మిడిల్లో పైపింగ్ ఉంటుంది, పైన లైనింగ్ క్లాత్ ఉంటుంది. ఈ విధంగా జాయిన్ చేసుకొని పెట్టుకుంటే మీకు తిప్పేసరికి కరెక్ట్గా పైపింగ్ అనేది బయటకు వస్తుంది. ఒక సైడ్ బ్యాక్ వేసుకున్నాం కదా, రెండో సైడ్ బ్యాక్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని లోడింగ్ చేయడం అంటారండి. ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పుకుంటే లోడింగ్ అవుతుందండి పైపిన్ని. పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా
నెక్ దగ్గర కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకో. ఇది ఇంకో సైడ్ బ్యాక్ అండి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ లైనింగ్ క్లాత్కి పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలాగ ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న వేస్ట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కాజా పట్టి ఏ విధంగా వేస్తున్నట్టు ఇది చివరి ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టుకొని ఇలా ఫినిషింగ్ ఇవ్వాలండి. దీన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇది కాజా పట్టికి మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇంకొక సైడు రైట్ సైడ్ దానికి ఉక్సులు పట్టి వేసుకోవాలండి. దీనికి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఉక్స్ పట్టి తయారు చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఖర్చు వదిలేసి మిగతా పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలండి. ఒక 2.5 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచ్కి ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. రెండు సైడ్లు ఈ విధంగా డాట్స్ పెట్టుకొని బ్యాక్ రెడీ అయిపోయింది. ఇది బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ బ్యాక్ పార్ట్స్ అండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్స్కి హ్యాండ్స్ తయారు చేసుకొని ఫ్రంట్లో హ్యాండ్స్ జాయింట్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా హ్యాడ్కి కూడా పైపింగ్ యాడ్ చేసుకోవాలి. పైపింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇంచుమించు ఒకటే విధంగా ఉంటుందండి. స్టిచ్చింగ్ అంతా ఒక బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ మారుతుంది అంతే. మిగతాదంతా ఒకటే ప్రాసెస్.
ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పైపింగ్ యాడ్ చేశాం కదా, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఈ విధంగా చుట్టూ కుట్టుకొని ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలండి. ఇవి షార్ట్ హ్యాండ్స్ అండి. ఇది ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా పెద్ద తేడా ఏమి ఉండదండి, కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అంతే. స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఒకటే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్లో హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండు మెయిన్ పీసులు లోపల వైపుకి, లైనింగ్ పీసులు బయటకు వచ్చినట్టు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు పైన చిన్న స్టిచ్ వేసుకోవాలి. లోపల ఖర్చు బయటికి కనిపించకుండా ఉండటం కోసం పైన ఇలాగా చిన్న స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా దారాలన్నీ దగ్గరికి కట్ చేసుకోవాలండి, లేదంటే అసహ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేస్తాం. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం. ఫ్రంట్ వైపు మనం కట్ చేసేటప్పుడు కార్డ్ పెట్టుకున్నాం కదండి, అది ఫ్రంట్కి వచ్చే విధంగా, మిగతా ఇంకో పీసు బ్యాక్ వచ్చే విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకుంటాం. ఇంకో హ్యాండ్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ని టైట్గా పట్టుకొని లాగేయకుండా లూజ్గా వదులుతూ జాయింట్ చేసుకోవాలండి. టైట్గా పట్టుకొని లాగేస్తే ఒగ్గులు వస్తాయి. ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. స్లోగా వదులుతూ కుట్టాలి, కానీ ఎప్పుడూ పీసెస్ని టైట్గా లాగకూడదండి. లాగినట్టయితే ఒగ్గులు వచ్చేస్తుంటాయి. డబుల్ స్టిచ్ కూడా ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్లు ఏ విధంగా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని
ఈ విధంగా నడుము లూజ్ ఎంత ఉన్నదో దాన్ని చూసుకొని మార్క్ చేసుకొని మీరు కట్ చేసిన నడుము లూజ్ బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారంగా కుట్టేయాలండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ నడుము లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి ఒక స్టిచ్ వేయాలి. ఫస్ట్ వేసుకొని దాని పక్కనే ఇంకో 2 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఈ విధంగా చివర పోగులు రాకుండా ఉండడం కోసం ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ అనే నీట్గా లైన్గా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకొని అయిపోయిందండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇంతేనండి. పైపింగ్ బ్యాక్ ఓపెన్ ఇదిగోండి. పైపింగ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఈ విధంగా తయారు చేసుకోవడమే. ఫ్రంట్ ప్రింట్స్ కట్, బ్యాక్ ఓపెన్. ఇంతేనండి. ఓకే, ప్రింట్స్ కట్ బ్లౌజ్ని చూసారు కదా. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.